కోఆపరేటివ్ స్టార్ట్ కెమెరా యాక్షన్. నా పేరు జి భానుశ్రీ. నేను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. సార్, నిజంగా చెప్తున్నాను, విద్య విలువ తెలిసిన ముఖ్యమంత్రి వర్యులు ఎలా ఉండాలో, విద్య విలువ తెలిసి ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చెప్పు చెప్పవా ఉండాలో, విద్య విలువ తెలిసి ముఖ్యమంత్రి ఎలా ఉండాలో. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలా? ఈ ఎన్నికల్లో మీ బిడ్డ ఒక్కడు అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. Doctor, what's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అయ్యో, ప్రత్యేక హోదా ఇంతవరకు రాలేదా? 4 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ప్రత్యేక హోదా రాలేదా? అయ్యయ్య, రాజధాని ఇంతవరకు కట్టడాలు లేదా? అయ్యో, బాహుబలి సినిమా అయిపోయింది, ఇంతవరకు కట్టడాలు లేవా? పోలవరం ముందుకు పనులు జరగడం లేదా? అయ్యో, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అక్కడ దాదాని నాకు అర్థం కాలేదు సార్. దాదాని మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఎక్కడ ఉన్నారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అంటే జగన్ అన్న అంటే నాకు చాలా లైక్ కాబట్టి జగన్ అన్న పేరు హాఫ్ చేసి నా పేరు హాఫ్ చేసి వైఎస్ జగన్ అని పెట్టుకున్నాను. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. మాకేం మంచి జరగలేదండి. నేను తెలంగాణ తెలంగాణ నుంచి వచ్చారా? అలాగా ఇష్టం పెరిగింది. ఇప్పుడు అది కాస్త పిచ్చిగా మారి. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. గారికి వెరీ 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 థ్యాంక్స్. సుస్వాగతం, స్వాగతం. మరియు 18 రావట్లేదా? 50 రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు నిలువెత్తు దత్తపుత్రునిగా ఉన్నందుకు నీకు అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. నేరుగా కాదు కదా, కోరుగా కూడా పడలేదు. నేరుగా ఏడుపడింది, నేరుగానా అమ్మా, ఏడుపడింది నేరుగానా. అంటే అది పడి వచ్చాం ఆ మీటింగ్ విని 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 నేరుగా నీ అకౌంట్ లో నేరుగా అన్నాడు. ఏది లేదు తుస్సు. ఇంకెందుకు ఇబ్బందిగా ఉందని రాయించి కొట్టేశారు ఎవరో పాపం. 3 కుట్లు పడ్డాయి. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. జై జై జగన్. వచ్చిందండి వయ్యారి. మా అన్న మనసున్న నాయకుడు, సంక్షేమ సామ్రాట్, రాజన్న ముద్దు బిడ్డ, విద్యా విప్లవ సృష్టికర్త. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? జగనన్నని నమ్ముకుంటే విద్యార్థులు జైల్లోకి వెళతారు. ఇది కరెక్ట్. You look at the cases that are against you. You've got 12 charges of cheating, dishonesty. You've got 9 charges of criminal conspiracy. You've got 3 charges of using fake documents. So it goes on. There are multiple cases that have been filed against you. మీ మీద ఉన్న కేసుల గురించి మాట్లాడుతుంటే అలా నవ్వుతున్నారేంటండి బాబు? తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి సభ్యత ఉందా, సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్న మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అన్న, నిన్ను జనాలు అడిగే క్వశ్చన్స్ కొన్ని అడుగుతా అన్న, దానికి సమాధానం చెప్తావా? తప్పకుండా చెప్తా. ఎందుకు చెప్పనా?
సరే పోలవరం ఎందుకు పూర్తి చేయలేదన్నా? అన్న సింహం సింగిల్ గా వస్తాడు. ప్రతి హోదా ఎందుకు తీసుకురాలేదు? అన్న సోనియా గాంధీతోనే ఎదిరించిన మగోడు. 1,00,000 కోట్లు ఎందుకు అప్పులు తెచ్చారు? కాస్తో ఇస్కిస్తో. కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదు? నారాసుర రక్త చరిత్ర. కుప్పంలో ఎందుకు బాడీ గేట్లు తెచ్చారు? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు. రాష్ట్రంలో ఎందుకు కంపెనీలు రాలేదు? షర్మిలాను చంద్రబాబు నాయుడు అనుకుని మాట్లాడుతున్నాడు. అన్న క్యాంటీన్లు ఎందుకు తీసేశారు? సార్ రాజన్న దయ్య. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.